చేపట్టిన స్వచ్ఛ భారత్ అనుసంధానంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశాలతో బాపట్ల నియోజకవర్గ వెగిశెట్టి నరేందర్ వర్మ రాజు దిశానిర్దేశంతో జిల్లా కేంద్రమైన బాపట్ల టౌన్ లో మెగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి మొదటగా 4-5 వార్డులలో పారిశుద్ధ కార్యక్రమాలు చేపడుతున్నామని బాపట్ల మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు. ఈ నెల 18వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు బాపట్ల టౌన్లోని 20వ సచివాలయం పరిధిలో విడతల వారీగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేపడుతున్నామని కమిషనర్ చెప్పారు. ఏడవ సంవత్సరంలో మన గవర్నర్ ప్రధానమంత్రి వర్యులు ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్లో భాగంగా మనం ప్రారంభించడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్కి అనుసంధానంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఎస్ఏసి అనే ఒక ఆర్గనైజేషన్ కూడా మనము ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. 2017 నుంచి ఇప్పుడు మనం 8వ సంవత్సరంలో ఈ స్వచ్ఛతా హీ సేవ 2024 ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ రోజు ఏదైనా సార్ చెప్తాను నేను. ఈ స్వచ్ఛతా హీ సేవ 2024లో యొక్క భాగంగానే గవర్నర్ కలెక్టర్ గారి ఆదేశాలు, అదేవిధంగా మన నియోజకవర్గపు ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారి దిశానిర్దేశములతో మనము మెగా శానిటేషన్ డ్రైవ్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ మెగా శానిటేషన్ డ్రైవ్లో మనకున్న 20 సచివాలయాలలో పరిధిలోని 34 రెవెన్యూ వార్డ్స్లో మనం ఈ కార్యక్రమాన్ని ఒక షెడ్యూల్గా విభజించుకొని రాబోయే ఈ 10 రోజుల్లో మనం చేసుకునే విధంగా, అంటే అక్టోబర్ 1, 2024 వరకు కంప్లీట్ చేసుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. దానిలోని భాగంగా ఈరోజు 4, 5, 6 వార్డ్స్లో మనము మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో 2 జేసీబీలు, ఒక బాబ్ కార్టు, 70 మంది వర్కర్సు, అదేవిధంగా శానిటేషన్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, అదేవిధంగా కన్సర్న్డ్ ఆఫీస్ స్టాఫ్ మేమందరం కూడా ఈ డ్రైవ్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. సో ఈ దీంట్లో ఉండి ఈ క్లీన్లీనెస్ని పూర్తిగా మనము ఇక్కడ ఎన్షూర్ చేయించుకోవడం కూడా జరుగుతుంది. దీంతో పాటుగా మనము ఐఈసీ కింద ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ కింద ఇక్కడున్న లోకల్లో ఉన్న ఈ 3 వార్డుల్లో ఉన్నటువంటి ప్రజలని మనం చైతన్యవంతులను చేయడం జరుగుతుంది. దాంట్లో మనం గతంలో ఇచ్చినటువంటి మనం గ్రీన్ కలరు, బ్లూ కలర్, రెడ్ కలర్ అనే తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలను మనం సోర్స్ సెగ్రిగేషన్లో భాగంగా వాళ్ళ గృహాల వద్దే వాటిని విడివిడిగా చేసి చూపించడం కూడా జరుగుతుంది. అది చేపించి ప్రతిరోజు అదేవిధంగా మా శానిటేషన్ వర్కర్స్, పిహెచ్ వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అందజేసే విధంగా వాళ్ళని చైతన్యపరచడం కూడా జరుగుతుంది. ఇది అప్ టు 1 అక్టోబర్ 2024 వరకు జరుగుతుంది. 2 అక్టోబర్ గాంధీ మెమోరియల్ ఆ రోజుతో ఈ కార్యక్రమానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాల మేరకు దాన్ని క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. నేను మీ బాపట్ల మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్.